మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. Andhra Sangam Panjim Goa was formed in year 1976. It's a cultural organization that aims to promote the cultural and heritage of Andhra Pradesh and Telangana among Telugu-speaking people residing in Goa. Our Sangam organizes various cultural and charitable events and also gatherings to bring together Telugu community living in Goa. We would like to help in keeping the traditions alive and passing down to future generations, and also serve as a platform for members to connect, bond, and support each other. Thank you. I'd like to invite Sri Nirmala Garu, Treasurer Andhra Sangam, to carry ahead the program. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది అంటే ఉప్పు పులుపు పులుపు కారం అనే 6 రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకుని అందరూ ఇళ్ళలో తిన్నాం. అదే ఎవరైనా మిస్ అవుతారేమో అనుకుని మేము ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. అందరూ తిని ఉంటారని ఆశిస్తున్నాము. అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో ఈరోజు మీకోసం మేమందరం అంటే ఈ సంఘ సభ్యులు అందరూ అవిశ్రామంగా కృషి చేసి అందరూ కలిసి సంతోషంగా ఉగాది జరుపుకోవాలని మీ ముందుకు వచ్చాము. మీ అందరినీ పిలుస్తున్నాము. ఈ ప్రోగ్రాం గురించి ఆలోచించిన దగ్గర నుంచి మాకు ముందు తెర వెనుక చాలామంది సహాయం చేశారు. అందరికన్నా ముందుగా మా అధ్యక్షులు మన ఏడి ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మాకేంటంటే ఆర్థిక మిగిలిన అన్ని విధాలుగా సపోర్ట్, ఒక్క ఆర్థికంగా కాదు, మనోబలం అంటారు చూసారా, అలాగా మాకు వెన్నెముక. ఆయన తలుచుకుని చెప్పిన తర్వాత మిగిలిన సభ్యులందరూ అనగానే రెడీ పని చేయడానికి. సో పనిగా చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు అన్ని విధాలుగా. సో ఇంతమంది కలిసి మీకోసం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. చిన్న దానికి మేము మీ అందరికీ సారీ చెప్పాలా. మేము 6:30కి పిలిచి మిమ్మల్ని 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులోని మా చేతుల్లో ఏం లేదు. 6 గంటలకి హాల్ ఇస్తానన్నారు. ఆల్మోస్ట్ 6:45 దాకా మన చేతికి రాలా. సో దానివల్ల కొంచెం డిలే అయింది. దాన్ని మీరు అందరూ క్షమిస్తారని పెద్ద మనసుతో ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి నేను మా కమిటీ సభ్యులందరినీ ఒక్కొక్కరిని పేరున బయటకు పైకి పిలుస్తాను. ముందు ఏం చెప్పేది ఏంటంటే మనం ముందు ప్యాట్ చేసుకోవాలి, మనం మంచి పని చేసామని. సో అందుకని మేము మా సంఘ సభ్యులందరినీ పైకి పిలిచి వారికి పుష్పగుచ్చాలతో వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మొట్టమొదటిగా మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు ప్లీజ్. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుజాత మిహిర్వర్ధన్ గారు పుష్పగుచ్చాలతో మన వాలంటీర్స్, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు. ఇది ఒక చిన్న సత్కారం మా తరపు నుంచి మా సభ్యులందరికీ చాలా కష్టపడి పనిచేసినందుకు. తర్వాత తీసుకుంటా. వంశీకృష్ణ మా సెక్రటరీ గారు, నాగమణి జాయింట్ సెక్రటరీ ప్లీజ్, నేను పేరు చదువుతున్న కొద్ది ఒక్కొక్కరు వచ్చేయండి. జె వెంకటేశ్వర్లు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈయన మనకేంటంటే ఎప్పుడు సంఘం స్టార్ట్ అయిందో 76 అని చెప్పారు. మేబీ 80 90 నాకు ఎక్కడి నుంచో తెలీదు. అప్పటి నుంచి ఈయన అవిశ్రామంగా కృషి అంటారు చూసారా, ప్రతి సంఘం ప్రెసిడెంట్ మారచ్చు, సెక్రటరీ మారచ్చు, మా వెంకటేశ్వర్లు గారు మాత్రం ఆల్వేస్ దేర్. రాఘవేంద్రరావు గారు, ఈయన మాకు సైలెంట్ సపోర్ట్, ఆల్వేస్ ఫైనాన్షియల్ సపోర్ట్, పర్సనల్ సపోర్ట్, అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. కృష్ణ కొప్పుల, కిషోర్ కుమార్ గారు, రఘు రవీంద్ర, కోలా చంద్రశేఖర్, చందు, రవీంద్ర రేనాటి వచ్చేసారా, ఏ శ్రీనివాసులు గారు, సుజాతారెడ్డి గారు, మనకి ఏంటంటారు మాట సపోర్ట్ అంటారు చూసారు, ఆవిడకి ఎవరినైనా ములగ చెట్టు ఎక్కించమంటే ఆవిడే ఫస్ట్, అందులో నన్ను తోస్తూ ఉంటారు ఇలా పైకి అనమాట. దానికోసం ప్రత్యేకంగా థ్యాంక్స్. శ్రీనివాసులు గారు, మా శ్రీనివాసు పిడుగు, హరికృష్ణ గారు,
బాలసుబ్బయ్య గారు అండ్ ప్రకాష్ బాబు గారు. నా పేరు డాక్టర్ నిర్మల. నేను ఈ సంఘానికి ట్రెజరర్గా పనిచేస్తున్నాను లాస్ట్ 2 టర్మ్స్ నుంచి. సో నేను కూడా ఒక పువ్వు తీసుకుని వస్తా. అందరూ దయించి ఉండండి ప్లీజ్. మనం ప్రస్తుతం ఇప్పుడు జ్యోతి వెలిగించడానికి మన సంఘ సభ్యులందరినీ కొంచెం దగ్గరికి వెళ్ళి జ్యోతి వెలిగించమని ప్రార్థన. ప్రెసిడెంట్ గారు మీరు. నారాయణ గారు, ప్లీజ్ బ్యాక్ ఆన్ ద స్టేజ్. ఫాస్ట్. ఓం असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया। ओम शांति शांति शांति। అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని ఒక 4 వాక్యాలు మాట్లాడమని ప్రార్థన. మిగిలిన సభ్యులందరూ దయచేసి తమ తమ కుర్చీల్లో కూర్చుని అందరూ కలిసి మనం ఎంజాయ్ చేద్దాం. అందరికీ నమస్కారం. నిర్మల గారు మీరు ఇక్కడ ఉంటారా? మన దేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మాకు ఆంధ్ర సంఘానికి ఆర్థిక మంత్రి నిర్మలా గారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగువారందరికీ, కళాకారులకు, గోవా ప్రజలకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, గోవా ప్రజలు, తెలుగువారందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్ర సంఘం తరపు నుంచి ధన్యవాదములు. ఆంధ్ర సంఘం సెక్రటరీ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే సహాయం చేసిన అందరికీ కూడా మీ గట్టి కరతాళ ధ్వనుల ద్వారా మీ అభిమానాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. కళాకారులందరూ వారి యొక్క కళతో మీ అందరినీ ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను. आमचे गोंयकार भाव भयणां आवडयता शुभ गुढीपाडवा. देव बरें करूं. अंदरिकी नमस्कारं. थैंक यू वेरी मच. ఏ సంఘమైనా సభ్యత్వం బట్టే ఎంత బలమైనదో తెలుస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఆ కేరళ సంఘాన్ని చూడండి, ఆ సంఘాన్ని చూడండి అని. మన ఆంధ్ర సంఘం బలంగా ఉండాలంటే సభ్యులు అందరూ ఐకమత్యంతో ఉండాలని మీరు చాలామంది పంజిమ్ తెలుగు గ్రూప్లోని ఇక్కడ అక్కడ నా మెసేజ్లు చూస్తూనే ఉండుంటారు. మెంబర్షిప్ కట్టండి, జాయిన్ అవుతూ ఉండండి అని. అదంతా ఎందుకంటే ఎంతమంది కలిసి ఉంటే అంత బాగా ఉంటుందని. త్వరలో మనం మీకు పార్టిసిపేషన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, ఒక్క డబ్బుల కోసమే కాదు. సో ప్లీజ్ అందరూ దయించి సభ్యత్వం తీసుకోండి, వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయండి అన్ని రకాల ఈవెంట్స్లోని.
ఇప్పుడు ఇంకా మన ప్రోగ్రామ్ ఇంకా ఆపి మన వచ్చిన కళాకారులందరికీ ఈ ప్రోగ్రామ్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. మన అందరూ కలిసి ఇంకొక విషయం, కార్యక్రమాంతరం విందు ఉన్నది. అయితే అక్కడ పిల్లల్ని పెద్దల్ని మాత్రం కాస్త వేస్ట్ చేయకుండా చూడండి అండ్ అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ హలో హాయ్ ఎవ్రీవన్. హలో ఎవ్రీబాడీ. హాయ్ అంటే సార్ ఒకలే హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హాయ్ చెప్పరా నాకు? ఎవ్రీవన్. ఇంకా కొంచెమే వస్తున్నది మీ నుండి వాల్యూమ్. ఒక్కసారి ఇక్కడ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కెన్ యూ సే హాయ్? ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళందరూ కెన్ యూ సే హాయ్? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ కెన్ యూ సే హాయ్? యార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఈ రోజు మన ఆంధ్ర సంఘం పనాజీ గోవా ఉగాది కల్చరల్ సెలబ్రేషన్స్ 2025 విచ్చేసిన అందరికీ సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. సో ఒక్కసారి మన అసోసియేషన్ కి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పళ్ళు కొడతారండి. కమ్ ఆన్ ఎవ్రీవన్. యార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. యార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ యాంకర్ నీలు ఫ్రమ్ వైజాగ్. మరి మీకోసం నేనైతే ఇక్కడ గోవాకి రావడం జరిగింది. సో రియల్లీ గోవా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇందుకే మీరందరూ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ గోవా? అందరికీ సూపర్గా ఉన్నదా గోవా? ఉన్నది అంటే సి ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. సో ఫైన్. యార్ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే అందరికీ విశ్వవశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ చేస్తే మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఎవ్రీబడి కమ్ ఆన్. యార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి మీకోసం మరి మేమైతే రెడీగా ఉన్నామండి. అవర్ శ్రీనివాస్ ఈవెంట్స్ ఫ్రమ్ వైజాగ్, అసోసియేట్ విత్ నృత్య భారతి డాన్స్ అకాడమీ. ఒక్కసారి వారికి కూడా అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దామండి. యార్ కమ్ ఆన్ ఎవ్రీవన్. వైజాగ్ నుండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన శ్రీనివాస్ ఈవెంట్స్ వారికి వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే నృత్య భారతి డాన్స్ అకాడమీ వారు మరి మీ అందరి కోసం చాలా క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ తో మరి వారైతే రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా మరి? అందరూ రెడీయా? మరొకసారి అందరూ ఇప్పుడు క్లాప్స్ కాదు గట్టిగా ఓ అంటారా? కెన్ యూ మేక్ సమ్ నాయిస్? వా సూపర్. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మన ఈవెంట్ మనం ఏ పనైనా స్టార్ట్ చేసినప్పుడు లార్డ్ విఘ్నేశ్వర తోటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ అ క్లాసికల్ డాన్స్ బై అవర్ నృత్య భారతి డాన్స్ అకాడమీ టీమ్. ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. ఇట్స్ టైమ్ ఫర్ గణేష డాన్స్ అండి. అందరూ క్లాస్ ఇన్వైట్ చేద్దాం. ఎవ్రీబడీ కమ్ ఆన్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Thank you so much to Nritya Bharati Dance Academy team. Thank you so much. Such a great performance. Thank you so much all of you. Thank you so much. So అందరికీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లు ఉన్నది అనుకుంటున్నాను, రైట్? సో నచ్చితే మరొకసారి అందరూ క్లాప్ చేస్తారా? మీ జోష్ మళ్ళీ చూపిస్తారా మాకు? ఎవ్రీబడి ఆర్ కమ్ ఆన్. యార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు తెలుగు 70mm గోవా. మరి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. సో ఎందుకంటే మా లైవ్ అంతా కూడా వాళ్ళే కవర్ చేస్తున్నారు. ఈ లైవ్ ఎవరికైనా మీరు షేర్ కూడా చేయొచ్చు. యా థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు 70mm గోవా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇప్పుడు మరి మీరందరూ కూడా లార్డ్ గణేష్ సాంగ్ అయితే చూడడం జరిగింది. సో ఇప్పుడు వారి తండ్రి మరి శివ డాన్స్తో సెమీ క్లాసికల్ డాన్స్ వచ్చేస్తున్నారండి.
ఇది నార్మల్ పర్ఫార్మెన్స్ కాదు, మరి మీకోసం సో మెనీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇట్స్ సపోర్ట్ రింగ్ అండ్ ఇంకా అలాగే బ్లైండ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ అందరూ క్లాప్స్ ఇన్వైట్ చేద్దాం. ఎవ్రీబడీ కమ్ ఆన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ నృత్య భారతి డాన్స్ అకాడమీ చీఫ్. ఒక్కసారి శివుని భక్తులందరూ ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసి కోరుతున్నాం. కమ్ ఆన్ ఎవ్రీవన్, యా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Wow, 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 such an outstanding performance. Wonderful, wonderful, wonderful. Thank you so much, both of you. Thank you so much. So yeah, how is the performance? అందరికి ఎలా అనిపించింది? ఎస్, ఇట్స్ అ బ్లైండ్ పర్ఫార్మెన్స్ అండి. సో వారికైతే అసలు నిజంగా కనిపించట్లేదు, బట్ అయినా సరే ఇంత చక్కగా పర్ఫార్మ్ చేశారు, రైట్? సో ఎస్, ఒక్కసారి మళ్ళీ అందరూ కెన్ యూ ప్లీజ్ గివ్ యువర్ జోష్, కమ్ ఆన్ ఎవ్రీబడీ, a big round of applause. Yeah, thank you so much. So yeah, once again, మరి ఈ రోజు మన ఆంధ్ర సంఘం పనాజీ గోవా ఉగాది సెలబ్రేషన్స్ 2025 which is అందరికి. So once again, thank you so much. So firstly, I would like to thankful to our sponsors. సో ఒక్కసారి స్పాన్సర్స్ అందరికీ అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దామండి. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు ఆర్గనైజర్స్ కి అలాగే స్పాన్సర్స్ కి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. యర్ కమ్ ఆన్ ఎవ్రీవన్. అండ్ ఎస్, అవర్ స్పాన్సర్స్ Mill Rock Good Earth Developers and Well Wishers of Mill Rock and Government of Goa and Dr. V.S. Prasad Garu, MD of Swarna Group of Companies, Hubli, and also G. Vivarani Garu, G. Jaya Garu, and many more. So, ఒక్కసారి sponsors అందరికి one more time, can we have a big round of applause one more time? Come on everyone. So yes, మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం ఈ రోజు ఏంటండి ఫెస్టివల్? వాట్స్ ద ఫెస్టివల్ టుడే? ఉగాది కాబట్టి మరి ఉగాది డాన్స్ అందరూ చూడాలనుకుంటున్నారా? సో ఎస్, మరి మీ అందరి కోసం మరి ఈ రోజు మరి ఇప్పుడు ఉగాది డాన్స్ వచ్చేస్తున్నారు. అగైన్ అవర్ నృత్య భారతి డాన్స్ అకాడమీ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. మరి అందరూ క్లాప్స్ చేసిన వాళ్ళు వస్తారంటే కమ్ ఆన్ ఎవ్రీబడీ, a round of applause.
వావ్ వావ్ వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఉగాది మొత్తం అంతా ఇక్కడే ఉన్నదండి. సో ఎస్, ఒక్కసారి వన్ మోర్ టైం కెన్ వీ హ్యావ్ బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్ మోర్ టైం. సో ఎస్, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు, సో ఎస్ మరి వీరు నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ గురువు గారు. ఒకసారి మీరు రండి, ప్లీజ్ కమ్. మా వైజాగ్కి చాలా ఫేమస్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దాం, కమ్ ఆన్ ఎవ్రీవన్. అలాగే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది, వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చింది కూడా మరి ఈవిడే. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దాం, వన్ మోర్ టైం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద గురు లక్ష్మీ మౌనిక గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఎస్, మనందరి మధ్యలోనే సెలబ్రిటీ వచ్చేసారండి. సో అందరూ చూడడానికి రెడీ ఉన్నారా? ఆర్ యూ గైస్ రెడీ? పిలిచేద్దామా మరి? ఎస్, మరి వారిని పిలిచే ముందు మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ వారు కూడా అందుబాటులోకి మరి రావాల్సి కోరుతున్నాం. ఎస్, నౌ ఇట్స్ టైమ్ టు వెల్కమ్ మిస్టర్ జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రావు గారు. ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. అందరూ గట్టిగా క్లాప్స్ ఇన్వైట్ చేద్దామండి. ఎవ్రీబడీ కమ్ ఆన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ టుడే సెలబ్రిటీ, అవర్ టుడే చీఫ్ గెస్ట్ రాకెట్ రావు గారు అండ్ ఆల్సో ద గేమ్ చేంజర్ యాక్టర్. ఒక్కసారి అందరూ కెన్ యు మేక్ సమ్ నాయిస్ వన్ మోర్ టైం? సో ఎస్, మరి రాకెట్ రాఘవ్ వారికి మరి బొకే కూడా ప్రెజెంట్ చేస్తున్నారు అవర్ జనరల్ సెక్రటరీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ్ గారు. వినిపిస్తున్నాయి చూడండి, సుజాత. సో ఎస్, ఒక్కసారి రాఘవ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓ అనండి, మేక్ సమ్ నాయిస్. వండర్ఫుల్ 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 యార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మీరు ఎప్పుడు మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్ను వెళ్ళిపోమని అంటారు. ఓవర్ టు యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మన రాకెట్ రాఘవ్ గారు మనతోటే ఉంటారు. మీరు సెల్ఫీలు తీసుకుంటారా, తర్వాత అక్కడ కలుస్తారా, మనకు అందుబాటులో ఉంటారు. మీరు ఏం కంగారు పడద్దు, జస్ట్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్స్ అండి. మనతోటి ఉండాలంటే మొత్తం గోవాలో అనుకున్నారు ప్రోగ్రామ్ అయ్యే వరకు. అన్న, అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఫస్ట్ టైం లైఫ్లో ఇలాగ నేను గోవా రావడం, మన తెలుగు వాళ్ళందరినీ కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ. ఈ మధ్య ఎందుకో నాకు 6th సెన్స్ కొడుతుంది. నా పేరు రాఘవ, పడుకున్నా సరే రా గోవా అని వినిపిస్తుంది చెవుల్లో. మా ఆవిడికి చెప్పాను, ఇదేదో సెన్స్ మనకేదో కొడుతుంది, గోవా వెళ్ళాలని చెప్పేవులే, చాలా చెప్పావు, తీసుకెళ్ళడం అని. లేదు వెళ్తామంటే కరెక్ట్గా జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఉగాది అనగానే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆదాయాలు, పంచాంగాలు అవన్నీ చూసుకుంటూ ఉంటారు కదండి. కంగారు పడద్దు. ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మనం ఒకటి ట్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది. అలా కూడా ఇందాకే ఒక జోక్ చూశానండి. పంచాంగం కూడా అన్నీ మన చేతుల్లోనే ఉంటాయంట. ఏం లేదు, మనం కష్టపడితే ఆదాయం పెరుగుతుందంట, అనవసర ఖర్చులు తగ్గించుకుంటే వ్యయం తగ్గిపోద్దంట. బాగుంది. నోరు అదుపులో పెట్టుకుంటే రాజ్యపూజ్యం పెరుగుతుందంట, కెలుక్కుంటే అవమానం పెరుగుతుందంట. ఇది ఎక్కడరా బాబు, చాలా బాగుంది. పంచాంగం మొత్తం ఒక జోకులో చెప్పేశాడు, చాలా బాగుంది. చూసారా, మీరు చప్పట్లు కొట్టారు. ఇందాల నేను చాలా అదృష్టవంతుని. అసలు పిలిచినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టడం నా అదృష్టం. ఎందుకంటే తర్వాత కామెడీ బాగుంటో లేదో నాకే డౌటు. అప్పుడు మీరు అందరూ అనుకుంటారు, అనవసరంగా కొట్టేవరా బాబు, ఏం ఈడు కామెడీ అనుకుంటారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ చప్పట్లు కొట్టడం అనేది ఒక మంచి ఆర్ట్. మా ఆర్టిస్టులు అందరూ కూడా ఇందాల నుంచి యాంకర్ గారు నీలిమా గారు కూడా చాలాసార్లు చెప్పంటారు చప్పట్లో అని. ఆర్టిస్టులతో వచ్చిన బాధ ఇదే. మీ చప్పట్లు మాకు పెసరట్లు, మాకు బొబ్బట్లు, మాకు దుప్పట్లు, చప్పట్లు ఉత్తినే కొట్టేమంటుంటారు. చేతులకు అందిపోవండి. పాపం లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. నాలా వయసు అయిపోయిన, నాలా కాదు నేను పిల్లోడినే, కొద్దిగా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. చప్పట్లు కొడితే చేతులు నొప్పెడుతూ ఉంటాయి. అందుకని చెప్పి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ జిమ్కి వెళ్ళాలంటే కుదరదు, అందరూ కాస్ట్లీ ఫుడ్ తినాలంటే కుదరదు. అందుకని చెప్పి నేను ఒక మంచి ఎక్సర్సైజ్ కనిపెట్టా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చండి. చాలా బాగుంటుంది ఎక్సర్సైజు. ఈ మధ్య రామ్దేవ్ బాబా గారికి కూడా నేర్పాను. ఆయన నన్ను కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒరే ఒళ్ళంతా మడతేడేసుకుంటున్నాడు, నాకు రాలేదంటారా కన్నా ఇలాంటి ఐడియా. లేదు సార్, ఆయనకి మీకు నేర్పిస్తాను, చాలా బాగుంటుంది. దానివల్ల ఉపయోగాలు కూడా ఉంటాయి, చెప్తాను. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి నేర్పండి. కూర్చున్న చోట్ల ఉండి కుడి చేయి ఎలా పైకి ఎత్తండి అందరూ, చాలా బాగుంటుంది ఎక్సర్సైజు. అదే సుజాత ఎక్సర్సైజ్ చెప్తున్నాను. సుజాత, థ్యాంక్ యూ. మా సుజాత వచ్చింది, ఇక్కడే ఉంది, జనాల్లో ఉంది. తర్వాత సుజాతను కూడా పిలుస్తాను. అన్న, చేయి దించేసారు మాటలో పడి, కుడి చేయి పైకి ఎత్తాలి. ఆ కుడి చేయి అలా ఉంచి ఎడం చేయి పైకి ఎత్తండి. నేను చెప్తా, ఈ ఒక్క నిమిషం ఫోన్లు అయిపోతే నన్ను అడగకండి, జాగ్రత్తగా ఫోన్లు జేబులో పెట్టుకోండి.
ఒకసారి సౌండ్ రావాలన్నా నేను 1 అంట, ఒకసారి కొట్టాలి, తర్వాత ఉపయోగం. రెడీ 1. ఎక్కడ కొడితే హైదరాబాద్ వినిపిస్తుందని చెప్పాను నేను. డోర్ బయట మళ్ళీ ఒకసారి రెడీ 1 2 3 1 2 3. సూపర్. గోవాలో తెలుగు వాళ్ళు ఇంత స్పీడ్గా ఉంటారు అనుకోలేదు సార్ నేను. ఇంత ఈజీగా నేర్చేసుకున్నారంటే ఒక్కసారి కొట్టండి ఉపయోగం చెప్పేస్తా. రెడీ 1 2 3. సూపర్. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తే దోమలు ఉండవు, నాది గ్యారంటీ. తెల్లవారులు చేసే ఓపుకుంటే మీ ఇంటికి దొంగలు రారండి. మీ చుట్టాలకి అందరికీ నేర్పండి, చాలా చాలా బాగుంటుంది. ఈ సందర్భంలో మీకు చిన్న జోక్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకోటి జోక్ అని ముందే నేను ఏమనుకోకండి. సాధారణంగా మనం కారులో వెళ్తాం. అమ్మ నాకు గజ్జల సౌండ్లు అంటే చాలా భయం అమ్మ, ఎందుకంటే మధ్య పడుకున్నప్పుడు కూడా మొబైల్ సౌండ్లో వస్తున్నాయి నా కల్లో. ఓకే, మన సంస్కృతి సూపర్. సరే, మనం బయటికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తుంటాం జనరల్గా. కారులో వెళ్ళగానే ఇప్పుడు అందరం కూడా మనం ఏం చేస్తుంటాం అంటే GPS ఆన్ చేసుకుంటాం. ఆ వాయిస్ వస్తుంటాయి కదండి. అది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడూ ఒకటే వాయిస్, బోరు కొట్టేస్తుంది. ఇప్పుడు మనం FM రేడియో పెట్టుకున్నా, CD పెట్టుకున్నా, మనకు కావాల్సిన పాట కోసం CD మార్చేస్తాం కదా. ఆ వాయిస్లు కూడా మనకు అలా మార్చుకునే ఫెసిలిటీ వస్తే ఎలాగుంటుంది అని నాకు అనిపించింది. 1-2 వాయిస్లు చెప్తాం. మనకి ఏ వాయిస్ నచ్చుకోవాలంటే ఆ వాయిస్ పెట్టుకుంటాం మనం సరదాగా. GPS ఆన్ చేస్తాం, ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్ వాయిస్ వస్తుంటుంది. అది తీసి మన సినిమా ఆర్టిస్టులు వాయిస్ పెట్టుకుంటే ఎలాగుంటుంది అనేది చెప్పామనుకోండి. మనం కారు ఎక్కాం, ఆన్ చేసాం, ఆన్ చేయగానే వాయిస్ ఆన్ చేసింది. లవ్ యూ రాజా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? గురుగారు నమస్తే సార్, నేను ఇలాగా ఆ బీచ్ రోడ్లోంచి అలాగా పానాజీ వెళ్దాం అనుకున్నా. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు నాన్న? సార్ నాకేదో పని ఉందా సార్, చెప్పండి సార్. లవ్ యూ రాజా, నాకు చాలా నచ్చావు, తప్పకుండా చెప్తా. తిన్నగా వెళ్దామా, షార్ట్ కట్లు వెళ్దామా, చుట్టూ తిరిగి వెళ్దామా, చెప్పు రాజా. అలా కాదు గురువుగారు, బీచ్ రోడ్లో. నాన్న బీచ్ రోడ్లోంచి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు నాన్న? చల్లగాలి తగులుతుంది. పిచ్చముండా కొడక, చల్లగాలి కాదు పిల్లగాలి తగులుతుంది, నాకు తెలుసు. మాడిపోతావు, మస్ అయిపోతావు రాజా. అమ్మో, ఇన్ని తొడుతుంటే ఆ వాయిస్ మనకెందుకు సార్, ఆపేస్తాం. ఆపేసాక మళ్ళీ ఇంకో వాయిస్ పెట్టుకున్నాం. తమ్ముడు చాలా సంతోషం తమ్ముడు, ఎక్కడికి బయలుదేరావు నువ్వు? చెప్పు తమ్ముడు. పానాజీ వెళ్ళాలి గురుగారు, కొద్దిగా దారి. శబాస్ తమ్ముడు, చాలా నచ్చింది, దారి చెప్తాను, బెల్ట్ పెట్టుకో, ఇంజిన్ స్టార్ట్ చేయి, తిన్నగా పో. వెళ్తున్నాను గురుగారు. పో, ఇంకా తిన్నగా. వెళ్తున్నాను గురుగారు. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో తమ్ముడు, అక్కడ వస్తుంది అమరావతి. అమరావతి గురుగారు, పానాజీ తమ్ముడు, ప్రపంచం అంతా అమరావతి చూస్తుంది తమ్ముడు, బయలుదేరు తమ్ముడు. అమ్మ బాబు, ఈ వాయిస్ కాదురా బాబు, ఏకంగా స్టేట్ దాటిపోతున్నాం. ఇంకో వాయిస్ పెట్టాం. సుర్రు సుమ్ము అయిపోద్ది. ఏం బెదరు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం కాదు సార్, నేను అడుగుతాను సార్, మీరు కొద్దిగా చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? పానాజీ వెళ్ళాలి గురువుగారు. తప్పకుండా రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, ముందుకెళ్ళు, అక్కడ ఒక థియేటర్ ఉంటుంది, అందులో మనం సినిమా ఆడుతుంది చూడు, బాగుంటుంది. అది కాదు గురుగారు, మనం పానాజీ. ఇలా చాలా వాయిస్లు అండి. ఈ నేను చెప్పకూడదు, తర్వాత ఇంకో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఈ పాటికి నన్ను చంపేద్దామని చూస్తుంటాడు ఆయన అక్కడ. తప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి స్కిట్తో మీ ముందుకు వస్తాను. లవ్ యూ, ఎక్సర్సైజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది మరి, అందరికీ నచ్చిందా అండి? సార్ని చాలా వరకు మీరు అందరూ టీవీలో చూస్తూనే ఉంటారు, ఇప్పుడు లైవ్లో చూస్తారు. ఎలా అనిపిస్తున్నది మీ అందరికీ? ఓ, అయితే క్లాప్స్ మాత్రం కొట్టరు అనుకుంటే, ఇప్పుడు చెప్పినట్లు మీకు ఎక్సర్సైజ్ చెప్పారు కదా, అందరూ చేయండి. ఎవ్రీబడి యార్ కమ్ ఆన్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం మరి శ్రీకృష్ణుడి లీలలు అందరూ చూడాలి అనుకుంటే, so yeah, I would like to welcome again the team. Please come on, join the stage, NBDA team. Everybody come on, big round of applause. Let's welcome them. Yeah, come on everyone.
Wow, wow, wow. What an outstanding performance. What a coordination. Thank you so much to Nritya Bharati Dance Academy team. Thank you so much. ఇది ఒక్కసారి మా శ్రీనివాస్ ఈవెంట్స్ మా డాన్సర్స్ కి ఒక్కసారి అందరూ క్లాప్స్ చేద్దామండి. కమ్ ఆన్ ఎవ్రీవన్, యు వెరీ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి మళ్ళీ ఇప్పుడు అందరూ డ్యాన్స్ చూడాలి అనుకుంటున్నారా మరి మీరు అందరూ? సో మీ యొక్క గోవా నుండి మేము సింగర్ అయితే ఇప్పుడు చూసాం. మీ గోవాలో చాలా మంది క్లాసికల్ డాన్సర్స్ కూడా ఉన్నారు. సో నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ దీప్తా రూపసుందరం అండ్ దాత్రిశ్రీ చిలకపాటి, వేదిక జయన్ పోల్ అండ్ లక్షిత విథాల్ నాయక్ మన మడ్గాన్ గోవా నుండి వచ్చేస్తున్నారండి. ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇవ్వాలి చేద్దాం. ఎవ్రీబడి ఆర్ కమ్ ఆన్. ఇట్స్ టైమ్ ఫర్ అ కూచిపూడి క్లాసికల్ డాన్స్. Wow, what an expressions, what a performance, really wonderful. ఎవరికి ఎవరు అసలు ఎక్కడ తగ్గట్లేదండి, అందరూ చాలా చాలా బాగా చేస్తున్నారు, రైట్? సో ఎస్, ఒక్కసారి మన డాన్సర్స్ కి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం టు అవర్ గోవా డాన్సర్స్. ఎవ్రీబడీ కమ్ ఆన్, యువర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఫోర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి వన్స్ అగైన్ మరి ఈరోజు మన ఆంధ్ర సంఘం పనాజీ గోవా ఉగాది సెలబ్రేషన్స్ 2025 విచ్చేసి అందరికి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద స్పాన్సర్స్. సో అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరిలో ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారండి? కెన్ యూ మేక్ సమ్ నాయిస్? అలాగే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? కెన్ యూ మేక్ సమ్ నాయిస్? సో ఎస్, మరి ఇక్కడ మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? కెన్ యూ మేక్ సమ్ నాయిస్? మరి ఎంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు? కెన్ యూ మేక్ సమ్ నాయిస్? మరి వీరందరినీ కూడా ఒకే మనుషులు ఇప్పుడు మీరు అందరూ కూడా చూడబోతున్నారండి. ఇట్స్ టైమ్ ఫర్ ద మిమిక్రీ షో. I would like to welcome as a Vizag famous mimicry artist Mr. Ram Mohan Garu. So please come on, join the stage. Come on everybody and make some noise and let's welcome him. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? కొంచెం గట్టిగా. ఓకే, ఆగలేస్తుందా? వాయిస్లతో మీ కడుపు నింపేస్తాను సార్, వాయిసెస్తో మీ కడుపు నింపేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఒక వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాను, అది ఎవరో చెప్పాలి, ఓకేనా? ఎవరో ఏడ్చినట్టున్నారే. పాప నువ్వు ఏడ్చావా? చిట్టి పాప నువ్వు ఏడ్చావా? ఒరే ప్రవీణ, సుధీరా, ఎవరిని తీసుకొచ్చారో దీన్ని? గులాబ్ జాములు మొత్తం కలగాలి ఆడిపోయారా ప్రవీణ? చప్పట్లు కూడా కొడితే ఇంకా బాగుంటుంది. అబ్బా అక్క
సుసుకుపోసి వస్తానక్క, ఏ ఒక్క ఇంకా రౌండ్ వేసుకుంటావా? ఏ ఏ ఏ ఏ ఏ ఏ నేను మీ మగజాతి ఆనిముత్యం సప్తగిరి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడికి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఒక సినిమా డైలాగ్ చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం. RRR సినిమా నుంచి డైలాగ్ చెప్తున్నారు. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టు ఉంటుంది, ఎగబడితే ఏగు చుక్క ఎగబడినట్టు ఉంటుంది, ఎదురు పడితే చావుకైనా చెమట దారకడుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి. మా అన్న మన్నేం దొర అల్లూరి సీతారామరాజు. నా పేరు ఆర్జీవి. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. నేను పుట్టడం మీ అందరి కర్మ. నెక్స్ట్ మన బాలకృష్ణ గారు, నందమూరి అందగడ బాలకృష్ణ గారిని తీసుకొద్దాం. థ్యాంక్ యూ అందరికీ కూడా వెసు నామ ఉగాది శుభాకాంక్షలు. పాట కావాలా డైలాగా? డైలాగా ముందు డైలాగ్ తర్వాత పాట. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగుండు అనడానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగుండు అనడానికి చాలా తేడా ఉందిరా లమిడి కొడక. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడితే భయపడ్డానికి ఓడర్ అనుకున్నావు బే, షోటర్ని కాల్చి పడేస్తాను నాకు అడక. థ్యాంక్ యూ. ఇప్పుడు పాట ఒకసారి. పిల్ల నీ కళ్ళుకున్న కాటుకేమో సూపరే, మెల్లోన దాచుకున్న నక్కిలేసు సూపరే, నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఇంకా అద్భుతమైన పాటలు. శివశంకరి శివానంద లహరి అంటే కారులో వచ్చినప్పుడు కొంచెం గొంతు ట్రబుల్ అయ్యింది. మరొకసారి మీ అందరికీ కూడా విశ్వవస్తున్నామా ఉగాది శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. థ్యాంక్ యూ. లేఖ శశి రేఖ నా ముక్కు మీద వేలు పెట్టి నన్ను గుర్తు పట్టి పోలీసులకు పట్టిస్తావా? లేఖ శశి రేఖ రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. కష్టం వస్తో కార్పొరేట్ సిస్టమ్ వస్తో నేను చూస్తా. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. వెయిటింగ్. ఇలా చిరంజీవి గారు వాయిస్. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారు ఆయన మాట్లాడే తీరు ఒక తెలంగాణ యాస ఏ విధంగా ఉంటుందంటే, పెళ్లి చూపుల సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు సమోసా కోసం. మేడం ఈ సమోసాలా సాసేసుకొని తినేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చారా మేడం? ఏందండి సమోసా ఫ్లేవర్ మొత్తం పోయి ఇంకెందుకు డైరెక్ట్గా సాసే దాగివచ్చు కదా. అది ఇప్పుడే చెప్తున్నాను చూడండి, ఈ సమోసాలా సాసేసుకొని తినాకండి మేడం. ఈ విధంగా విజయ్ దేవరకొండ వాయిస్ ఇంప్రెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమి రబ్బి వెనకమాలే పదిని కొత్త గబ్బు నాయాలా ఏరా పులి ఇది పిలక కాదప్ప మన వంశ పౌరుషం. ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నావా దున్నపోతికి? దున్నపోత నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి పిండితే పాలే పాలప్ప పాలే పాలు. ఏరా ఈడ కూజన మొత్తం శంభులైపోతున్నాయే శంభునాయాల. ఎవరండి? ఎవరెవరు? జయప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వాయిస్ ఎవరో రికగ్నైజ్ చేయండి. అందరూ కాఫీలు టిఫిన్లో చేశారా? వీరప్పని పట్టుకోవడానికి మేము నాన్న సంఖ్యలో నాగుతుంటే మీరు వీరప్పని ఇంటర్వ్యూ చేస్తారు. మద్దు సినిమా కోసం మేము తిరుగుతుంటే మీరు మద్దు సినిమా ఇంటర్వ్యూ చేస్తారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటి? నా పేరేంటి? అరటిపళ్ళు 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 పచ్చ పచ్చ అరటిపళ్ళు పిచ్చ పిచ్చ అరటిపళ్ళు. థ్యాంక్ యూ. నేను మీ సియాజీ షిండే. ఇలా సియాజీ షిండే గారు. నెక్స్ట్ ఒరేడి అబ్బ పిచ్చ కొట్టుడు కొట్టావు కదరా అడ్డా గోవుల చెడ్డ. ఒరే పెదబాబు చిన్నబాబు ఒరే చక్కడ్డ పిచ్చి బాదడ్డ ఆ పిల్లడు వరకు దొరకడు రోయ్, ఎప్పుడో పారిపోయాడు రోయ్ జబ్బల హాటు యహ. ఎవరండి?
ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక స్పెషల్ వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఎవరో చెప్పండి, పాత సినిమా యాక్టర్ అయినా. సుయోధన శశిరేఖ కనికట్టు చేసినదా, నా కళ్ళేమైనా చెదిరినవా? ఇదంతా చూస్తుంటే అర్థమవుతుందిలే, ఇదంతా కూడా గోవాలో జరుగుతున్న ఆంధ్రుల యొక్క ఉగాది సంబరాలు. ఏమంటావు సుయోధన? సిఎస్ఆర్ ఆంజనేయులు గారండి. టక్కుడమాల్ ఏరా ఏరా నాయన, నీ కత్తి తీసుకొని నిన్నే ఓడిస్తే ఎలా ఉండదు తెలుసా? అది చేసావు లేవయ్యా, ఏమిటంటావయ్యా నేనయ్యా. ఎస్, రక్త కన్నీరు నాగభూషణం గారండి. వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ ఫైనల్గా నాగార్జున గారి వాయిస్. అందరికీ నమస్కారం, నేను మీ నాగార్జున అక్కినేని. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఓకే మరొక్కసారి కూడా గోవాలో ఉన్న ఆంధ్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నాగార్జున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని వాయిస్ లిమిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేస్తూ పోతూ ఉంటే అతను 1 hour వరకు చేస్తూనే ఉంటారండి. సో ఎలా అనిపించింది అందరికీ? అందరినీ చూసేసారా? అందరూ వచ్చేసారా? ఇది ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. వన్ మోర్ టైం టు రామ్మోహన్ గారు. ఎవ్రీబడీ యార్ కమ్ ఆన్. యార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇప్పుడు మీ అందరిలో ఎవరైనా అరకు వెళ్ళారా అండి? అరకు ఎంతమంది వెళ్ళారు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? వావ్. సో అరకులో ఏంటి చాలా ఫేమస్ అండి? ఎవరైనా చెప్తారా? ఇంకా మీరు అందరూ కూడా దింసా డాన్స్ చూసారు అక్కడ. సో నాకు తెలిసి కొంతమంది చూసి ఉండరేమో. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రైబల్ డాన్స్, దింసా డాన్స్ బై అగైన్ అవర్ NBDA team. Please come on, join the stage. Everybody come on, big round of applause. వండర్ఫుల్ ఎక్సలెంట్. ఎలా అనిపించింది అందరికీ అరకు ఈ ట్రైబల్ డాన్స్, ఈ దింసా డాన్స్? సో నాకు తెలిసి కొంతమంది చూసి ఉండరు. ఎలా అనిపించింది? ఇప్పుడు అందరూ చూసారు కదా, రైట్? ఏంటి ఎవరు మాట్లాడరు? అందరికి ఆకలి ఇస్తున్నదా? ఎలా ఉన్నది? ఇస్ ఇట్ సూపర్ ఆర్ నాట్? థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ మరి ఈరోజు మన ఆంధ్ర సంఘం పనాజీ గోవా ఉగాది కల్చరల్ సెలబ్రేషన్స్ 2025 విచ్చేసి అందరికీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. So once again, thank you so much to our sponsors, Milrock, Good Earth Developers and well-wishers of Milrock, and Dr. V.S. Prasad Garu, the MD of Swarna Group of Companies, Hubli, and also G. Vibarani Garu from Vayu Villas, and G. Jaya Garu, Sridhar Reddy Garu, Raghavendra Rao Garu, and Serena Projects from Goa, and K. Ashok Kumar Garu, Durga Srinivas Garu, Meher Vardhan Garu, J. Venkateshulu Garu, and Ranga Garu, K. Krishna Garu, R. Nirmala Garu,
Dhanunjay garu from Vasco, and VVSN Prasad garu, Geetika garu, Rama Ariveti garu, T. Vishwash garu, G. Kishore Kumar garu, P. Harikrishna garu, and also I would like to thankful to K. Srinivas garu, and also K. Sudhakar Reddy garu, Lakshman Kumar garu, D. Venkatapati Raju garu, P. S. Reddy garu, Satish garu, Balaji garu, R. Balasubay garu, R. Ravindra garu, A. Raghu garu, A. Srinivas garu, Dr. Muralidhar garu, and K. Varalakshmi garu, and also Dr. Solomon Rajakumar garu, Srinivas Pidugu garu. Okkasari mana sponsors andariki one more time. Can we have a big round of applause here one more time? Thank you so much. So now it's time for a semi-classical dance. మరి మీకోసం semi-classical dance వచ్చేస్తున్నారండి with the song Yamuna Tire. Again, our Nutya Bharati Dance Academy team వారికి మళ్ళీ అందరూ క్లాప్స్ ఇవ్వాలి చేద్దాం. Yeah, everybody come on, a big round of applause. It's time for Yamuna Tire song now. Wow, super. What a coordination. Thank you so much to all our NBDA dancers. Thank you so much. Thank you. సో ఎస్ మళ్ళీ మీరు అందరూ కూడా ఎవరినైనా చూడాలి అనుకుంటున్నారా? మీకు ఏమైనా వాంటింగ్స్ ఏమైనా నీడ్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరిని చూడాలనుకుంటున్నారు? రాఘవ్ గారు రావాలనుకుంటున్నారా? మరి మీరందరూ ఓ అనాలి. మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ. కమ్ ఆన్, ఇట్స్ టైమ్ టు వెల్కమ్ యు వన్ మోర్ టైం అగైన్ అవర్ జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ్ గారు. యా ప్లీజ్ కమ్ ఆన్, జాయిన్ ద స్టేజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ, మేక్ సమ్ నాయిస్. వచ్చేస్తుంది సుజాత. హలో అలా పిలవకూడదన్నా, అలా పిలిస్తే సుజాత అలా పిలవాలి. ఇప్పుడు మా సుజాత రావడం కోసం ఇంకో స్కిట్ చేస్తున్నాం. అదేంటంటే కొంతమంది మైక్ పిచ్చోళ్ళు ఉంటారు, మైక్ దొరికితే వదలరు. ఆ స్కిట్ ఎలా ఉంటుంది, రకరకాల డిస్టర్బెన్స్లు ఉంటాయి. పల్లెటూరులో స్పీచ్లు ఇస్తున్నప్పుడు జనాలు కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఆ స్కిట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒక ఊరు పెద్ద మా ఆదిత్య గారు ఆయన వచ్చాడు, ఆయన స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు. హలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గోవాలో ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. 1945లో మా తాతగారు పిల్లలు ఆడుకోవడానికి ఏమీ లేవంటే క్యాషనోలు కట్టించారు. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే పిల్లలకి ఈత నేర్చుకోవడానికి మనకి సముద్రం తెప్పించారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మిరామర బీచ్ బాగా కలంగట్టు, అది మా తాతగారు తెచ్చిందే. అలలు లేవంటే ఆయన సముద్రంలోకి వెళ్ళి ఇలా అన్నాడంతే, ఇంకా అలలు స్టార్ట్ అయితే. గురుగారు సార్ మైక్ ఇవ్వండి. హలో కొద్దిగా లెఫ్ట్ అమ్మ, కొద్దిగా లెఫ్ట్. ఆ బ్యాక్ 2 అడుగులు బ్యాక్. కొద్దిగా రైట్కి వచ్చాయి. కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి, ఇప్పుడు కొద్దిగా ముందుకి, ఇంకొంచెం ముందుకమ్మా, ఇంకొంచెం. ఎటు దూకేస్తావేంటి నువ్వు స్టేజ్ మీద? కదా ఇటు అటు పరిగెడతావు ఏంటి? బొంగర్లా బాగా తిరుగుతున్నావు. స్టేజ్ అంతా చెప్పేది నీకు కాదు, మా మైక్ సెట్ వాళ్ళకి చెప్తున్నాను. అక్కడ స్పీకర్ రాంగ్ పొజిషన్ తీసుకో. మాట్లాడేటప్పుడు కొద్దిగా మైక్ ఆన్ చేసి నేర్చుకో నువ్వు. చూడు. హలో ఇప్పుడు ఆన్లో ఉంది, మాట్లాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గోవాలో అంటే గోవాకి ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. 1945లో మా తాతగారు ఆడుకోవడానికి
కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? కొంచెమైనా కామన్ సెన్స్ బుద్ధి బుర్ర ఉందా? ఇంత పెద్ద ఈవెంట్ అవుతుంటే ఇక్కడ ఇంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఆ గేటుకి అడ్డగా ఆ 0000 కారు ఎవరిదిరా? ఏంటి 0000 కారా? ఆ గేటుకి అడ్డగా పెట్టారు సార్ అసలు. అది నాదే అండి, అది నాదే. బాబు అది మన గురువు గారిదంట. కారు అక్కడే ఉంచేసే, టైర్లు మాత్రం పీకే. అమ్మా వద్దు, ఎంఆర్ఎఫ్ టైర్లు కొంచెం బాగుంటది, ఉంచండి. ఏం చెప్తున్నాను, మా తాతగారు 1945లో 46 అది మీ తాతగారు సార్, మా తాతగారిదేనా? ఓకే. పిల్లలు ఆడుకోవడానికి క్యాషనల్ ఉన్నాయి కదా, క్యాషనల్ కట్టించారు. అలాగే ఏమైంది? మాతాదు అంకుల్, మాతాదు. ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి మాతాదు. ఫైటింగ్ నేర్చుకుంటున్నాను. అక్కడ అంకుల్ రే మాతాడు. ఉగాది సంబరాలు మాతాదు మాట్లాడతాను రా, కొంచెం అక్కడ పక్కకెళ్ళు. అలాగే మా తాతగారు 1900 ఏం చెప్తున్నాను, 1945లో మా తాతగారు అమ్మా నేను పిల్లోడు కొన్నప్పుడు ఎంత అల్లరి చేయలేగా. ఏం చెప్తున్నాను సార్, 1945లో ఇక్కడ క్యాష్లో పెట్టించాం పిల్లలు ఆడుకోవడానికి. మాతాదు రే అంకుల్, మాతాదు. రే మనిషి కనిపించాలి, సౌండ్ వినిపిస్తుంది అక్కడ. చీకట్లో దాక్కున్నా మాతాదే. చీకట్లో మాట్లాడుకున్నాం. 1995లో 1945లో మా తాతగారు పిల్లలు ఆడుకోవడానికి క్యాషినో కట్టించారు. అలాగే ఈదడానికి బీచ్లు అలలైతే ఇలాగా చాలా చేశారను. ఇది అలిసిపోయానని వాటర్ తెచ్చింది. అమ్మా మూత వదిలేసావు. నువ్వే పెట్టుకో, నీకే పనికి వస్తుంది. ఇలా ఉన్నారు గోవాలో మన తెలుగు వాళ్ళు, ఇలా ఉన్నారు. సరే, మిరామర్ అయిపోయింది, బాగా అయిపోయింది. అంజునా బీచ్ ఒకటి ఉందండోయ్, అక్కడ ఇంకో చాలా అంకులరే ఏమైంది? అంకులరే మా మమ్మీ డాడీ తప్పారు ఇక్కడ. నీకే పెన్షన్ ఇచ్చేలా ఉన్నారు, మీ అమ్మ నాన్న తప్పడం ఏందిరా? నువ్వే తప్పిపోయావు. మా మమ్మీ డాడీ తప్పారు, అలాగే నాన్న పిలిపించా. ఏడు పాపు ఏడు పాపురా. ఇక్కడ చిన్న కుర్రోడు తప్పిపోయాడు. సరే, ఇంట్లో మీ అమ్మని ఏమని పిలుస్తావు? అమ్మా అని పిలుస్తాను. అమ్మా, ఎవరైనా అమ్మా అనే పిలుస్తారు. అమ్మ పేరేంటి? మమ్మీ. ఒరే, ఎవరైనా ఇంట్లో అమ్మా మమ్మీ అని అంటారు, పేరు లేదా? నేను అలాగే పిలుస్తాను. సరే, నాన్నగారి పేరేంటి? డాడీ. ఒరే, డాడీ కాకుండా ఇంకేం పిలవా? డాడీ అనే పిలుస్తాను. ఎక్కడుంటారు? గుడి పక్కన ఉంటాం. గుడి ఎక్కడ ఉంటది? మా ఇంటి పక్కన ఉంటుంది. మీ ఇంటి గుడి మీ ఇల్లు ఎక్కడుంటాయి? పక్కన ఉంటాయి. పక్క. ఒరే, నీకు అడ్రస్ కనుక్కోనంటే అవదు కానీ నీకు అడ్రస్ తెలిస్తే చెప్పేదా? నేను ఎమ్మెల్యే, ఈ ఊరికి ఏం చేశారో చెప్పాలనుకుంటే మీ గురించి చెప్పాల్సి వస్తుంది. అంకులే మాట్లాడు. నేను మాట్లాడతాను. నీ గురించి ఇక్కడ క్యాషనల్ కట్టించారు, అక్కడ వెళ్ళి ఆడుకోపో. మాట్లాడు. చిన్నదా డిస్టర్బెన్స్. అంతేకాకుండా మీరు ఊరిని పిల్ల పడుద్ది. అరంబల గురించి మాట్లాడుతుంటే ఏదేదో. మడ్గావ్ గురించి మాట్లాడదాం. మడ్గావ్కి బస్సు సరఫరా లేదు. అప్పుడు మనమే విమానం, తెలుసు కదా, మోపా ఎయిర్పోర్ట్. ఇంక నేను మాట్లాడినండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సో ఎస్, మరి ఇక్కడ ఎంతమంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారండి? ఇక్కడ అందరూ పుష్ప 2 మూవీ చూసారా?
ఎలా ఉన్నది మరి క్లోజ్. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చేస్తున్నారు. సో యా, ఇట్స్ టైమ్ ఫర్ దేవి డాన్స్ బై రేణుకా ఫ్రమ్ పుష్ప 2 మూవీ. కెన్ యూ ప్లీజ్ ఆన్ ద మ్యూజిక్ ప్లీజ్? Wow, 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 what a cinematic performance! Really wonderful, wonderful, too great, too great. He is Mr. Praveen, the dancers from Mercy's Goa. Okkasari andaru gatiya claps chedamandi for this cinematic performance. Everybody, come on. Your big round of applause. Wonderful, wonderful, wonderful. అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటాం మాక్సిమం గోవాలో, రైట్? సో ఎలా ఉన్నది ప్రవీణ్ గారి పర్ఫార్మెన్స్? ఇస్ ఇట్ ఆసమ్ ఆర్ నాట్? థ్యాంక్ యూ సో మచ్. ఇది జోష్తో మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం సో మళ్ళీ అగైన్ యా వచ్చేస్తున్నారు యా మిస్టర్ రామ్ మోహన్ గారు. అగైన్ మన మిమిక్రీ ఆర్టిస్ట్. మళ్ళీ అందరూ క్లాస్ ఇన్వైట్ చేద్దామండి. ఎవ్రీబడి కమ్ ఆన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మిస్టర్ రామ్ మోహన్ గారు. ఈసారి ఎవరిని తీసుకొని రావాలనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు. ప్రభాస్ గారిని తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాగే రామ్ చరణ్ గారు, ఇంకా చాలామంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళ వాయిస్ రెండు కూడా ఇమిటేట్ చేస్తాను. ఫస్ట్ మీ అందరి కోసం ఎంఎస్ నారాయణ గారు వచ్చి మాట్లాడితే, ఎంఎస్ నారాయణ గారు అంటే కొంచెం డ్రింక్ చేస్తుంటారు, ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? అబ్బా, క్వార్టర్ బాటిల్. రవిబాబు, గిరిబాబు, మోహన్ బాబు, శోభన్ బాబు ఇలా పుట్టినోళ్ళందరూ ఫుల్గా మందు కొట్టి ఫ్లాట్ అయిపోతుంటే ఈసారి మందు కొట్టిన నాకులాగా స్ట్రైట్గా నిలబడాలని మొక్కి మరీ పెట్టాడా నా పేరు ఎంఎస్ నారాయణని. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. క్వార్టర్ బాటిల్ ప్లీజ్. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు అండ్ అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఆయన మన ఉగాది సంబరాల కోసం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఆహా, అందరికీ నమస్కారం ఆయన. నేను ఈయన మీ గారి గన్నారావు మాట్లాడుతున్నా. బాగానే ఉన్నారని ఆయన? బాగుంటారులే బాబు. ఆహా, నా పేరు గాలి గన్నారావు అంటారు కానీ నా అసలు పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆయన. అందరికీ కూడా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు బాబు. థ్యాంక్ యూ నాయన. మీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉంటానాయన. థ్యాంక్ యూ. ఈ విధంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వాయిస్ ఇమిటేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ అందరి కోసం ప్రభాస్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ మిర్చి. మిర్చిలో విలన్కి ప్రభాస్కి ఒక మధ్యలో ఒక సంభాషణ ఉంటుంది. విలన్ అంటాడు ప్రభాస్తో, రే మగాడా, ఆ ఊర్లో అనువరం ఉన్న రక్తంతో, పౌరుషంతో, పగతో రక్తం మరిగే ఒక పగోడు ఉన్నాడురా, వాడిని చంపి నా పగని పంచుకోరా మగాడా అని అనగానే ప్రభాస్ గారు, నువ్వు మారవురా, నువ్వు మారవు. ఆ ఇంటి మీద నీ కన్ను పడితే నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడురా. చచ్చిపోయి ప్రేమగా మారాడు. ప్రేమగా మారి నీ కళ్ళ ముందుకు వచ్చాడు. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు, కానీ చివరి కత్తులే మిగులుతాయిరా, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే. ఈ విధంగా ప్రభాస్ గారి వాయిస్. అలాగే రామ్ చరణ్ గారు రంగస్థలంలో ఆయన వాయిస్ తీసుకుంటే, నా పేరు సిట్టిబాబు అండి,
అందరికి మాటలు వినబడితే నా మాటలు కనబడదండి. అందుకే అందరూ నేను సౌండ్ ఇంజనీర్ అంటారండి. కానీ ఒక్కసారి సిట్టిబాబు సభలోకి మాట వెళ్తే అది అక్కడే ఉండిపోద్దండి. ఇంకెంతకాలం వల్ల నేల సొప్పు చూస్తారు ప్రెసిడెంట్ గారు. ఒకసారి పైకి చూడండి, రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకు సిద్ధమవ్వండి. ఫణీంద్ర భూపతి గారు ఎక్కడో విన్నట్టుందా? మర్చిపోయారేమో, మీ పేరే. ఈ విధంగా రామ్ చరణ్ గారు వాయిస్ ఇంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకోసం ఏదైనా వాయిస్ కావాలన్నా కూడా నేను అడగొచ్చండి, ఖచ్చితంగా ఇంప్లీట్ చేస్తాను. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తా, నచ్చింది వాడుకో లేదా ఎవరినైనా వాడుకో. నేను సింహం లాంటి ఉండబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ 10 మంది అయితే దానికి వచ్చే కిక్కే గారప్ప. రోయ్, నాకు కొంచెం తిక్కు ఉంది, ఆ తిక్కు లెక్క ఉంది. ఆ తిక్కు ఏంటో చూపిస్తా, మీ అందరి లెక్కలు సరిచేస్తా. థ్యాంక్ యూ. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ అందరి కోసం ఒక పెక్యులర్ వాయిస్ ఇంప్లీట్ చేస్తానండి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మీ అందరికీ కూడా బిగ్ బాస్ స్వాగతం తెలియజేస్తున్నాడు. బిగ్ బాస్ అందరికీ కూడా విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే, మరొకసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ నేను మీ నాగార్జున అక్కినేని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to Ram Mohan Garu. Thank you so much for your wonderful mimicry show today. Thank you so much. సో ఎస్, మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం సో అగైన్ మళ్ళీ వచ్చేస్తున్నారండి మా నృత్య భారతి కళా అకాడమీ టీం. ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇవ్వాలి చేద్దాం. ఎవ్రీబడీ ఆర్ కమ్ ఆన్. మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం సో వన్ మోర్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు. ఇది కేరళ ఎవరైనా వెళ్ళారా? ఇట్స్ టైమ్ ఫర్ ద కేరళ స్పెషల్ డాన్స్ కాంతారా సాంగ్. మరి మీరు అందరూ చూసారా అండి? So yeah, it's time for Kantara performance by our NBDA team. Please come on, join the stage.
బ్యూటిఫుల్ 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 వండర్ఫుల్. వాట్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఏంటి వైజాగ్ నుండి ఈ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని ఇంత కోఆర్డినేషన్తో చేసిన వీరికి ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. యా వన్ మోర్ టైమ్ టు నృత్య భారతి డాన్స్ అకాడమీ టీమ్. ఎవ్రీబడి కమ్ ఆన్ యా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఆంధ్ర సంఘం పనాజీ గోవా వారికి వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ డాన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్సెస్ టుడే. థ్యాంక్ యూ. సో ఎస్, మరి ఇప్పుడు మీ అందరి కోసం మళ్ళీ అగైన్ మీ ఫేవరెట్ మన జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రావు గారు వచ్చేస్తున్నారండి. ఎవ్రీబడి కమ్ ఆన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ లెట్స్ వెల్కమ్ హిమ్. హలో హాయ్. హలో, పొగలో ఏం కనిపించట్లే, మైక్ ఆన్ చేయకపోతే వినిపించట్లే. సరే, నేనే పెట్టమన్నాను. స్కిట్ కొద్దిగా డౌట్ వచ్చి డైలాగులు మర్చిపోయినప్పుడల్లా పొగెడతా ఉండండి అని చెప్పా. దోమలు చచ్చిపోవడం కాదు, స్కిట్ చచ్చిపోద్ది అలా అయితే. అవునా? సరే, మీ గురించి ఆ, మా ప్రేక్షకుల గురించి ఒక చిట్కా చెప్పాలి. మన అందరం ఎవరండి? మనుషులమే కదా. మనుషులు అన్నారు కాబట్టి మీరు అందరూ ఒకసారి ఫోన్లు తీయాలి. మీ అందరూ ఫోన్లు తీయాలి పైకి, కంపల్సరీగా. ప్లీజ్ మీ ఫోన్లు పైకి తీయాలి. తీశారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి. అలా తీయరు. సుజాత ఫోన్ తీ సుజాత అంటే తీస్తారు అప్పుడు అందరూ. సుజాత ఫోన్ అంటే తీ సుజాత బాగానే చెప్పారు. ఓకే, ఫోన్లు తీశారుగా. యా, దాంట్లో మనందరం తెలుగు వాళ్ళం కదా. TELUGU తెలుగు అని కొట్టండి. కొడుతున్నారు అంకుల్, సూపర్. ఆంటీ కొడుతున్నారు. ఓకే, అక్క, మరదలు అందరూ బాగున్నారు, కొట్టేశారు. ఓకే, మనం సినిమా చూడాలంటే ఎక్కడ చూస్తాం? 70mm కదా, 70mm అని కొట్టండి. ఎక్కడున్నావు? గోవా అని కొట్టండి. తెలుగు 70mm గోవా అని కొట్టారు కదా, వచ్చింది కదా యూట్యూబ్ ఛానల్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇదన్నీ ఆ లైవ్లో చూడొచ్చు. అంతేకాకుండా గోవాలో ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఆ ప్రదేశాలు కూడా నేను చూసి ప్రతిదాన్ని చెప్పాను మీకు. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చూడొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు స్కిట్ స్టార్ట్ చేద్దామా? చెయ్యాలి కదా, చెప్తున్నావు కదా, ఇంకా చెప్పు పర్లేదు. పేస్ట్ బ్రష్ తెచ్చుకున్నాను. ఆకలేస్తుందా? రే రాఘవ, ఏంటి అయ్యారు ఏం చేస్తున్నావు బయట? అదే వర్షం పడుతుంది కదండి, మొక్కలకు నీళ్ళు ఎడుతున్నానండి. వర్షం పడుతుంది, మొక్కలకి నీళ్ళు ఎడుతున్నాడు. చేసేస్తాను నాకు గొడుగులు ఉతికేమంటారా? చెప్పండి, ఉతికేద్దాం. ఏం ఉతకక్కర్లేదు. చెప్పండి గురుగారు. ఇప్పుడు మన కూతురు ఉంది కదా, దానికి పెళ్లి చూపులు అనమాట. అయ్య గారు, మన అమ్మాయికి మన కాదు అమ్మాయి గారికి పెళ్లి చూపులా? చాలా సంతోషంగా ఉంది అయ్య గారు. చాలు, ఉండాలి, నీకు ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆయన వస్తాడు కదా, ఆయనకి బిల్డప్ ఇవ్వాలి. ఓహో, బిల్డప్ ఎలాగెత్తామండి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడమే బిల్డప్. ఎలాగెత్తామండి? ముందు అది చెప్పండి మాకు. ఇప్పుడు కూల్ డ్రింక్ తెమ్మంట, ఏం చేస్తా? సందు చివరి కొట్టు దగ్గర పరిగెట్టి వెళ్ళిపోయి, మా అయ్యగారు ఆల్రెడీ మీకు 500 బాకీ ఉన్నాడు అంటే కాళ్ళ ఎల్ల ఒట్టుకుని ఇచ్చేస్తే కనుక పాత డబ్బులు ఈ కలిపి పరువు పోద్ది. అలా కాదురా, బిల్డప్ ఇవ్వాలి. ఎలాగా? ఇప్పుడు నేను కూల్ డ్రింక్ తెమ్మన్నాను అనుకో, అయ్యగారు హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, మేడ మీద ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, డబల్ డోర్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా అని అడగాలి. సెలరీ అయిపోతాను, చూసుకోండి. ఒకవేళ వాడు కూల్ డ్రింక్ వద్దు అంటాడు, కొబ్బరి బండం తెమ్మంటాడు, అప్పుడు సందు చివరికి వెళ్ళిపోతాడు. కొబ్బరి బొండాలు ఉన్నాడు కదండి, మా అయ్యగారు వచ్చి కాళ్ళు కొట్టుకుంటారు, ఒక్క బొండం ఇచ్చి పాత డబ్బులు ఈ కలిపి ఇచ్చేస్తారని చెప్తాను. చెక్కేస్తారా? అలా చెప్పకూడదురా. కొబ్బరి బండం తెమ్మన్నాను అనుకో, అయ్యగారు ఇక్కడ వెస్ట్ గోవాలో ఉన్న 10 ఎకరాలు తెమ్మంటారా, ఓల్డ్ గోవాలో ఉన్న 20 ఎకరాలు తెమ్మంటారా, కలంగట్లో ఉన్నది కదా అక్కడ 50 ఎకరాలు తెమ్మంటారా అని అడగాలి. చూసుకోండి. ఇంకా ఒరే ఎలక సచ్చిన కంపు వస్తుంది రోయ్. అల్లుడు గారు వస్తున్నట్టున్నారండి. వచ్చారు, అల్లుడు గారు వచ్చారు. అల్లుగారు అయ్యా మామగారు ఆయనండి. మామగారు నేను. మామగారు మీరా? మీరు సింగరా? అవును సార్. కనిపిస్తే నేను మామగారు. సరే అల్లుడి గారు ఏం తాగుతారు? ఏం లేదండి, కొద్దిగా కూల్ డ్రింక్ ఉంటే కూల్ డ్రింక్ ఉంటుందా? ఆల్రెడీ తాగొచ్చినట్టు. అమ్మా కూల్ డ్రింక్ అని తీసుకురా. అంటే అయ్యారు, ఇప్పుడు అల్లుడి గారికి కూల్ డ్రింక్ మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, వంటింట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బాల్కాయలో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, మీద ఫ్రిడ్జ్, బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మనకు అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని తెలియాలా ఏంట్రా? తీసుకురా. అల్లుడు సింగర్ అంట. అవునండి తెలుసు, అల్లుడు సింగర్. కొబ్బరి బండం తీసుకురా. కొబ్బరి బండం
అండి ఇప్పుడు అల్లిగారు కొబ్బరిమండం అమలాపురంలోనే 50 ఎకరాలు ఉంది ఏమంటారా, గోవాలోని 70 ఎకరాలు ఉంది ఏమంటారా, కేరళలో 90 ఎకరాలు ఉంది ఏమంటారా? మనకి అన్ని ఎకరాలు ఉన్నాయని తెలియాలా ఏంట్రా? అది నిజమేనండి. సరే అల్లుడు గారు టైం అయిపోయేటట్టుంది. కూతురు తీసుకొచ్చి ఓ అమ్మాయి గారిని అమ్మాయి గారిని తీసుకొచ్చేస్తానండి. ఏమండి ఇప్పుడు అమ్మాయి గారు అంటే ఇప్పుడు పేపర్ ఒకటి తేలిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా, పాలోడి తేలిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా, సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నోడు తేలిపోయిన అమ్మాయిని చిన్నమ్మాయిని పిల్లరా, చిన్నమ్మాయి చిన్నమ్మాయినండి. అండి చిన్నమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళారండి. సినిమా అయిపోయాక అది వస్తానని ఇంకా మానలేదా? ఆ. ఏం లేదు బాబు, మా ఆవిడని పిలు. అది అల్లుడు గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అమ్మగారిని పిలుచుకొచ్చేస్తామండి. అయ్యారు ఇప్పుడు అమ్మగారు అమలాపురంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, గోవాలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, హైదరాబాద్ లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, అనకాపల్లిలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారండి. మావగారు మీకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నాకు ఇప్పుడే తెలిసింది. అల్లుడు గారు జనాలు అటుకేస్తున్నారు, అటు తిరిగి మాట్లాడాలా. మావగారు మీకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా? అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇలాంటి సంబంధం నాకు అస్సలు అల్లుడు గారు మా గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అదే ఇక్కడే ఉన్నారు. ఉమ్మండి అన్ని సార్లు వద్దులే. వెళ్ళిపోండి. ఓయ్, వస్తాను. ఆ, ఇప్పుడు ఈ సంబంధం కూడా అంతే ఇంకొచ్చేయండి. Wow, wow, nice, nice, nice. Super, Thanks, super, Andy. Thank super. you. Thank you What very a much. comedy skit. Thank you so much. And రాకెట్ రావు గారు ఎలా అండి చేశారు? రియల్లీ సూపర్, రైట్? సో అలాగే తనతో పాటు ఎస్వాడి తెలుగు 70mm గోవా ఆదిత్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది మరి? మధ్యలో సింగర్ సబీర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది మరి? టోటల్ ఓవరాల్ స్కిట్ కి ఒక్కసారి అందరూ ఓ అనండి. కెన్ యు మేక్ సమ్ నాయిస్ వన్ మోర్ టైం? ఏమండి రాఘవ్ గారు, యా. మిమ్మల్ని చూస్తుంటే ఈయనకి ఏదో డౌట్ వచ్చిందంట. అంటే ఈవిడ జుట్టు అంత బాగుంది కదా, నిగనగలాడుతుంది కదా, ఆ. చాలా ఒత్తుగా ఉంది. యా యా ఆ. ఏం పెడుతుంటారు? పొద్దున్నే షాంపూ పెడతారు, ఓకే మధ్యాహ్నం నూనె పెడతారు, సూపర్. సాయంత్రం విగ్గు తీసి గోడకు పెడతారు. ఆ ఆ. సూపర్, అదనమాట సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. మరి ఇప్పుడు మరి మీ అందరి కోసం వన్ మోర్ ఫెంటాస్టిక్ సాంగ్ తో వెస్టర్న్ డాన్స్ తో వచ్చేస్తున్నారండి. ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇన్వైట్ చేద్దాం టు ఆల్ అవర్ క్యూటీస్. ఎవ్రీబడీ కమ్ ఆన్, యా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
super, fantastic, mind-blowing, awesome. Thank you so much to all our Nritya Bharati Dance Academy team. Thank you so much. And thank you so much to the Guru V. Monica Patnaik Garu. Thank you so much. And also thank you so much to our Srinivas event, Srinivas Garu and Mahalakshmi Garu. Thank you so much. అండ్ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సమీర్ గారు కూడా వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ ఇంకా అలాగే మరి ఈ రోజు మన ఆంధ్ర సంఘం పరాజీ గోవా ఉగాది సెలబ్రేషన్స్ 2025 ఇచ్చేసిన ఆల్ ద గోవా గైస్ కి అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఒక్కసారి ద ఫైనల్ కెన్ వి హావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీబడీ కమ్ ఆన్. Thank you so much. Now I would like to welcome as our secretary ma'am Nirmala Garu. Ma'am, please come on, join the stage. Mali andru claps invite చేద్దామని. Over to Nirmala Garu. ఒక అందరూ ఆనందించారు అనుకుంటున్నాం మా ప్రోగ్రామ్స్ చూసి. ఇప్పుడు కొంచెం మన కళాకారుల్ని సత్కరిద్దామని వెయిట్ చేస్తున్నాము. జస్ట్ ఒక 5 నిమిషాలు మాకు టైం. నెక్స్ట్ మన మడగావ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రయాణం చేయాలి. మా లోకల్ క్రౌడ్ని క్యాచ్ చేసేది మా గవర్నర్ ప్రోగ్రాంలోని ఇక్కడ అక్కడ మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా మేము ఉన్నాం అనుకుని మాకు ఎప్పుడు వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు. సో మా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. సో మన మడగాం టీం వారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అయినా మీ ప్రోగ్రామ్ సూపర్, చాలా చాలా నచ్చింది మనస్ఫూర్తిగా. తెలుగు ప్రోగ్రామ్ ఇక్కడే గోవాలో పుట్టి పెరిగి తెలుగు టీచర్ కూడా ఇక్కడే ఉండి నేర్చుకుని మన కోసం చేసినందుకు చాలా థ్యాంక్స్. వైజాగ్ నుంచి మన కోసం అంత దూరం నుంచి వీరు చాలా తక్కువ సమయంలో మనకి ఒప్పుకుని అంత దూరం నుంచి అష్టకష్టాలు పడి వచ్చి ఇక్కడ గోవాలో మన కోసం చేసిన వీరు ఒక్కొక్కరిని పేరున పిలుస్తాను. అందరూ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. వర్షశ్రీ, జస్మిత, భవానీ, రిషిత, సావిత్రి, జోష్ మిత్ర, భవ్యశ్రీ, సంధ్య, కీర్తన, రవళి, దుహిత, సార్విక, కుష్మిత, మోక్షిత్ర, మౌనిక, కనక మహాలక్ష్మి అండ్ శ్రీనివాసరావు గారు కోఆర్డినేటర్, మన సింగర్ సమీర్ గారు, నీలిమ గారు, మిమిక్రీ చేసిన రాంబాబు గారు. ప్రతి ఒక్క నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒక్క డ్యాన్స్ చాలా చాలా బాగా చేశారు. ఈచ్ వన్ ఈజ్ అ హైలైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా కోసం ఇక్కడ వరకు వచ్చి చేసినందుకు నిజంగా చెప్తున్నాను, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హోప్ నాతో పాటు మీరందరూ ఉండి ఎంజాయ్ చేసిన మీరందరూ నాతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. సో అందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వన్ మోర్ పర్సన్ ప్రవీణ్ ఉన్నాడా? ప్రవీణ్ మా ప్రవీణ్ ఇక్కడ కనిపించట్లేదు. మా ప్రవీణ్ ఎందుకు అంటున్నానంటే ఆయన మా ఇంటికి చాలా దగ్గర, పణిజీకి చాలా దగ్గర మర్సీలో ఉంటాడు. ఆయన సొంతంగా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ స్కూల్ ఇక్కడ రన్ చేస్తున్నాడు.
సో ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు కాబట్టి ఆయనకు కూడా మా అందరి తరపున చాలా థ్యాంక్స్. వీరందరితో పాటు మా గోవా పిల్ల ఇప్పుడు నాగమణి గారి వాళ్ళ మురళి గారి అమ్మాయి యశస్విని ఎక్కడున్నావు? నువ్వు మరి ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు తెలీదు. యశస్విని చుట్టుపక్కల ఉంటే ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా మా గోవా బిడ్డ. సో చాలా చాలా బాగా పాడింది, ఏ ప్రొఫెషనల్కి తక్కువ కాకుండా. సో థ్యాంక్ యూ యశస్విని, చాలా 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 బాగా పాడావు. శ్రీనివాస్ గారు, నేను ఆల్రెడీ ఇందాక పేరు తీసుకున్నాను, ఈయన మాకు పూర్తి కోఆర్డినేటర్. సార్ ప్రసాద్ గారు, ఈయన శ్రీనివాస్ గారు మన కోఆర్డినేటర్ వైజాగ్ ఈవెంట్స్ మొత్తానికి. సో ఆయనే మనకి ఫోన్ చేశారు ముందుగా. సో మన అదృష్టం అది, ఎందుకంటే దాని ద్వారా వీళ్ళందరినీ మనం గోవాని రప్పించగలిగాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ప్రత్యేక ధన్యవాదాలు మన ఆంధ్ర సంఘం పానాజీ గోవా తరఫున. మనకు ఈరోజు ఉగాది సంబరాలు లైవ్ ఇచ్చారు, మనకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన ప్రోగ్రామ్స్ అన్నీ లైవ్ చేశారు. సో దానికి గాను ఆంధ్ర సంఘం పానాజీ యాజమాన్యం కార్యవర్గ సభ్యుల తరపున తెలుగు 70mm గోవా ఛానల్ వారికి, మన ప్రోగ్రామ్ని మన ప్రోగ్రామ్ యాంకర్ చేసినటువంటి శ్రీ లక్ష్మణ్ గారికి, ఆదిత్య గారు, ప్రశాంతి గారు, మరియు కెమెరామెన్ దాసు అండ్ ప్రవీణ్ల గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. సో మనకు ఇలానే భవిష్యత్తులో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా ఇలానే మీ సహాయ సహకారాలు అందిస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా మీరందరూ నిరంతరం కృషి చేస్తూ మనం అందరం కలిసికట్టుగా ముందు సాగుదామని ఆశిస్తూ అభినందిస్తూ మరొకసారి ఆంధ్ర సంఘం పానాజీ గోవా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Special mention thanks to Aditya Garu for excellently coordinating the entire event, and spontaneous it was. Thank you Aditya, special appreciation from our side. Thank you.